ఇంకా మన మ్యాంగో కింగ్ మిస్సింగ్ అన్న న్యూస్ విన్న వెజిటబుల్స్ కూడా చాలా చాలా అప్సెట్గా ఫీల్ అయ్యాయి. అప్పుడు ఇంకా వెజిటబుల్స్ అన్ని డిసైడ్ అయ్యి ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళాయి. ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళి అవన్నీ మాట్లాడడం స్టార్ట్ చేస్తాయి. మ్యాంగో మీ ఒక్కరికే కింగ్ కాదు, మాకు కూడా కింగ్ లాంటి వాడే అని వెజిటబుల్స్ అన్నీ అంటే అప్పుడు మన మన వెజిటబుల్స్కి కింగ్ అయిన మన బ్రింజాల్ వచ్చి ఇలా అంటుంది, అసలు లాస్ట్ మీటింగ్లో అటెండ్ అవని ఫ్రూట్స్ అన్నిటిని అందరినీ లిస్ట్ అవుట్ చేయించండి అని మన బ్రింజాల్ కింగ్ అంటాడు. అప్పుడు మన లెమన్ లాస్ట్ మీటింగ్లో రాని వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేస్తుంది. ఫస్ట్ పపాయ, నెక్స్ట్ సపోటా, ఇంకా మనందరికీ తెలిసిన యాపిల్. ఈ 3 లాస్ట్ మీటింగ్లో లేవు అని మన లెమన్ చెప్తుంది. ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ గ్రూప్స్గా విడిపోయి సర్చ్ని స్టార్ట్ చేస్తాయి. ఇంకా సర్చ్ మధ్యలో మన ఫస్ట్ సస్పెక్ట్ అయిన పపాయ దొరుకుతాడు. మన పపాయాన్ని పట్టుకొని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ క్వశ్చన్ చేస్తా అతన్ని, ఎందుకని నువ్వు లాస్ట్ మీటింగ్లో అటెండ్ అవ్వలేదు అని అంటే అప్పుడు మన పపాయ ఇలా అంటుంది, ఒరేయ్ లాస్ట్ మీటింగ్కి నేను కూడా వద్దాం అనుకున్నాను రా, కానీ ఈ హ్యూమన్స్ అప్పుడే కరెక్ట్గా నన్ను ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకున్నారు, అందుకనే నేను ఆ మీటింగ్కి రాలేదురా, ఐఎమ్ రియల్లీ సారీ. ఇంకా ఐఎమ్ ఫీలింగ్ సో సాడ్. నేను ఆ న్యూస్ విన్నాను, పాపం మన మ్యాంగో కింగ్ మిస్సింగ్ అని, ఐఎమ్ రియల్లీ సారీ రా అని మన పపాయ అంటుంది చాలా సాడ్గా. అప్పుడు మన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇలా అంటాయి, సరే ఇట్స్ ఓకే అని అంటాయి. నెక్స్ట్ ఏమో మనందరికీ తెలిసిన సపోటా టర్న్. మన సపోటా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా అంటారు, హలో ఎవరైనా ఉన్నారా ఇంట్లో అని అంటే, ఆ ఎవరు అది అని మన సపోటా వస్తుంది, వచ్చి ఇలా అంటుంది, హే ఏ గాయస్ ఏంటి మీరు ఇప్పుడు వచ్చారు అని అంటే, సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకని లాస్ట్ మీటింగ్కి అటెండ్ అవ్వలేదంటే, ఆ రోజు నన్ను హ్యూమన్స్ జ్యూస్ చేసుకొని తాగేద్దాం అనుకున్నారు, ఒకవేళ నేను ఆ మీటింగ్కి వచ్చాననుకో నన్ను హ్యూమన్స్ చూసి నన్ను పట్టుకెళ్ళిపోతారు, అందుకని ఆ రోజు మొత్తం నేను హ్యూమన్స్ నుంచి దూరంగా జాగ్రత్తగా ఎక్కడో లోపల దాచుకొని ఉన్నా అని అంటే, అప్పుడు మన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇలా అంటే, "హేయ్, సరే ఇది కూడా కన్విన్సింగ్గానే ఉంది, ఓకే ఇట్స్ ఓకే అని అంటాయి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వెళ్ళేటప్పుడు మన సపోటా ఇలా అంటుంది, హే గాయ్స్ వెయిట్ వెయిట్ వెయిట్, కెన్ ఐ ఆల్సో జాయిన్ యువర్ టీమ్ అని అంటే మన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటాయి, షూర్ ఎస్ కమ్ అని అంటాయి. ఇంకా మన సపోటా కూడా టీంలోకి జాయిన్ అయిపోయింది. ఇక మన నెక్స్ట్ ఇంకా లాస్ట్ సస్పెక్ట్ అయిన యాపిల్తో మాట్లాడడానికి మనందరికీ తెలిసిన జాక్ ఫ్రూట్ని పంపిస్తారు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇంకా మన జాక్ ఫ్రూట్ వెళ్ళి ఇలా అంటుంది, హే బ్రో యాపిల్ హౌ ఆర్ యూ అంటే మన యాపిల్ ఇలా అంటుంది, ఐఎమ్ గుడ్ బ్రదర్ అని అంటుంది. అప్పుడు ఇంకా మన జాక్ ఫ్రూట్ ఇలా అంటుంది, బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ మీటింగ్కి ఎంతగా నువ్వు అటెండ్ అవ్వలేదంటే మన యాపిల్ ఇలా అంటుంది, బ్రో కరెక్ట్గా అదే టైంకి నన్ను ఒక ఓల్డ్ ఉమెన్ కట్ చేసుకొని తిందాం అనుకుంది, నేను తన నుంచి తప్పించుకుందామని నేను ఆ మీటింగ్కి రాలేదు ఫ్రెండ్ అంటే మన జాక్ ఫ్రూట్ ఇలా అంటుంది, ఓకే ఇట్స్ కైండ్ ఆఫ్ కన్విన్సింగ్, ఓకే అని బాయ్ బాయ్ అని చెప్పేసి ఆ యాపిల్కి బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది మన జాక్ ఫ్రూట్. ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నీ ఇంకా మన మ్యాంగో కింగ్ని బిట్రేట్ చేసిన వాడు దొరకడు అని అనుకునే లోపు ఇది జరిగింది. ఒక సస్పీషియస్ వెజిటబుల్ మాట్లాడడం విన్నాయి. అది విని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నీ ఒక్కసారిగా షాక్ అయిపోయాయి. ఆ సస్పీషియస్ వెజిటబుల్ ఏమందంటే, హే మన మ్యాంగో ఎలా ఉన్నాడు అని అంది. ఆ ఒకే ఒక వర్డ్కి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నీ ఒక్కసారిగా ఇలా షాక్ అయిపోయాయి. వాట్, మ్యాంగోనా అంటే వీడేనా మన మ్యాంగో కింగ్ని కిడ్నాప్ చేశాడు అని ఒక్కసారిగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నీ వాడిని సరౌండ్ చేసి వాడిని పట్టుకొని వాడిని మన బ్రింజాల్ అంటే వెజిటబుల్స్కి కింగ్ అయిన బ్రింజాల్ ముందర నిలబెడతాయి.
అప్పుడు మన బ్రింజాల్ ఇలా అంటుంది, హా, ఆయన అసలు నువ్వెవరు? ఆయన మా మ్యాంగో కింగ్ని ఎందుకని కిడ్నాప్ చేసావు? అసలు నీ పేరేంటి? నువ్వు ఏ వెజిటబుల్వి? నీ పేరేంటి అని అడుగుతుంది. కానీ ఆ సస్పీషియస్ వెజిటబుల్ మాత్రం ఏమనదు. ఇంకా మన బ్రింజాల్ లాస్ట్ అండ్ ఫైనల్ టైం అడుగుతుంది, అసలు నీ పేరేంటి? నువ్వు ఏ వెజిటబుల్వి? అసలు నువ్వు ఎందుకు మా మ్యాంగో కింగ్ని కిడ్నాప్ చేసావు అని మన బ్రింజాల్ చాలా యాంగ్రీగా అంటుంది. అయినా కూడా మన సస్పీషియస్ వెజిటబుల్ అసలు ఏమనదు. ఇంకా మన బ్రింజాల్ ఒక్కసారిగా యాంగ్రీగా ఇలా అరుస్తుంది, రేయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫేస్ని ఒక్కసారిగా రివీల్ చేయండి రా అని ఆర్డర్ ఇస్తుంది మన బ్రింజాల్. అప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఒక్కసారిగా దాని ఫేస్ని రివీల్ చేస్తాయి. అప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంకా మన బ్రింజాల్ కింగ్ ఒక్కసారిగా అన్నీ షాక్ అయిపోతాయి. అది ఎవరో కాదు, మనందరికీ తెలిసిన చిల్లీ. టన్ టన్